అయితే టీడీపీ అభ్యర్థి భరత్కి లాస్ట్ టైం 4 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడైతే వారు బీజేపీతో కలిశారో ముస్లిం క్రిస్టియన్ ఓటు 30% పోయే. ఆ 4,35,000లో 33% మైనస్ చేస్తే 3 లక్షలు. నేను వచ్చినందుకు భరత్కి ఇంకా అరే పాలుగారికి ఒక ఛాన్స్ ఇద్దాం, టీడీపీకి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీకి ఛాన్స్ ఇచ్చాం కదా, ఇంకా 50,000 లక్ష మైనస్ అయ్యాం ప్రాక్టికల్గా. సో ఇంకా బొత్స ఝాన్సీ వైసీపీ ఫ్యాన్ గురించి చూద్దాం. ఎంఈవి సత్యనారాయణ గారికి 4,40,000 2019లో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవ్లో అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవ్లో ఓ 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి. బొత్స ఝాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఎవరు తెలియదు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు ఎంపీలు బొత్స కుటుంబంలో, మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 lakhs బేస్ వీరికి ఒక 2.5 lakhs, వీరికి ఒక 2 lakhs ఇస్తే 4.5 lakhs. కాంగ్రెస్కు 1-2%, 14 లేదు 28,000. ఇతర ఇండిపెండెంట్ స్టేట్స్కి ఓ 10-15,000. ఇలా 14 లక్షల్లో 2.5-3 భరత్కి ఇచ్చిన, 2.5 ఝాన్సీకి ఇచ్చిన, ఇతరులకి 50 ఇచ్చిన, 5 లక్షలు మైనస్ చేస్తే 9 లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నాయి. పోనీ వాళ్ళకి ఇంకొక లక్ష ఇచ్చి భరత్ 2.5 3.5 4 ఇచ్చి, ఝాన్సీది 2 3 ఇచ్చిన 7, అందరికీ 50 ఇస్తే 7.5, ఇంకా 6.5 lakhs ఉన్నారు. మార్పు కోరిన వారు, అభివృద్ధి కావాలన్నవారు, మణిపూర్ ఘటన రాకూడదు అన్నది 5 లక్షల్లో కనీసం 4 లక్షలు క్రిస్టియన్స్, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలన్నవారు 2-3 లక్షలు, అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే 7 to 7.5 lakhs, మేనేజబుల్ 10 lakhs ఓట్స్ మనకి నాకు కొండ గుర్తుకు పడినట్లు మా అంచనాలు.